వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. దారి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే బీవీ కృతజ్ఞతలు తెలిపిన వెంగోడు గ్రామస్తులు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి చర్యలు చేపడుతున్నారని గోనెగండ్ల టీడీపీ మాజీ కన్వీనర్ నజీర్ సాహెబ్, వెంగోడు మాజీ సర్పంచ్ సత్యం స్వామి, టీడీపీ సీనియర్ నేత గజుల్దినే హనుమంతు, వెంగోడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు నరసింహుడు అన్నారు. వారు వెంగోడు గ్రామంలో మాట్లాడుతూ గత 3 ఏళ్ల క్రితం గ్రామంలోని లింగమయ్య కాలనీలో గ్రామకంఠం పట్టభూమి ఇండ్ల మధ్య రస్తా సమస్య తలెత్తి గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని, ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీ మేరకు ఇరు వర్గాలు ఐకమత్యంగా గ్రామ పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో సుమారు ₹1 కోటి వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో లింగమయ్య కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం చేపడతామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి సహకారంతో వెంగోడు గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గంజాలి కృష్ణమ్మనాయుడు, అచ్చుగట్ల ఫక్రుద్దీన్, బాలకృష్ణమూర్తి అర్చకులు, వెంకటేశ్వర్లు, అలిపీర, రాముడు, రుకుందు, సీను, సోమన్న, కర్రెన్న, రంగన్న, నాగరాజు, నవీన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి నాగేశ్వర రెడ్డి గారు మరి ఈ ఆదేశాలు మేము పాల్గొన్నాము. మరి దీనికి సహకరించినటువంటి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తులు అందరికీ నాగేశ్వరరెడ్డి గారి గ్రామ ప్రజలు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామం చేయాలని ఆయన సంకల్పం చేసినారు. దానికి మేమల్లా కట్టుబడి ఇలాంటి చిన్న చిన్న సమస్యల ఆయన ఒక ఫోన్ ద్వారానే పరిష్కారం చేసినారు. ఆయనకి గ్రామ ప్రజల తరఫున, మా మండల కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాము. ఆ సార్ గారి ఆదేశాల మేరకు మేము వెంగోడు గ్రామాన్ని వచ్చి వీరి సమస్యను ఈరోజు ఈ స్వామి గారు అయితేనేమి, అదేవిధంగా మా గ్రామ అధ్యక్షులు నరసింహులు, అంపన్న సారు, ప్రజల యొక్క అందరి యొక్క అభిమానంతో వాళ్ళ యొక్క ఆశయాలకి అందరికీ అనుకూలంగా అందరూ సహకరించినారు కాబట్టి ఇది సాధ్యమైంది. ఈరోజు వెంగోడి గ్రామంలో చిరకాలంగా చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి రిట్ కేటగిరీ సమస్యను మరి పెద్దయిన మా శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి అన్న గారి ఆశీస్సులతోన ఈరోజు మేము గ్రామంలో దాన్ని ఆ రోడ్డు పరిష్కారము అన్నీ చేశాము. అందరికీ నమస్కారాలు. నాది వేముగోడు టీడీపీ గ్రామాధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతున్నాను. డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు మనకిచ్చిన హామీలు, ఎలక్షన్ల ముందర మనకి ఇచ్చిన హామీలు కంపల్సరీగా 4 చేస్తానని చెప్పినాడు. 1, 2 నెలల తర్వాత శ్మశాన రస్తా పూర్తి చేసినాడు. 3వది మనకు తాగునీటి సమస్యకు ఇంటింటి కుళాయికని పంపించినాడు. ఇప్పుడు జలజీవన మిషన్ ఎక్కితే ఇంటింటి కుళాయికి పూర్తి అయిపోతుంది. ఇంకొకటి సీసీ రోడ్లు 65 లక్షలు పెట్టి మన సీసీ రోడ్లు పూర్తి కావడం జరిగింది. అంతేకాదు ఆయన ఇచ్చిన హామీలలో ఒకటి బీసీ కాలనీ లింగమే గేరికి రస్తా ఇప్పిస్తానని ఆ రోజే నడి సెంటర్లో చెప్పిన ఆయన ఇప్పుడు ఈరోజు పూర్తి చేయడం జరిగింది. అంతే అర్చకుడిని ఈ గ్రామంలో దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ ఇడిగాడి వాళ్ళ ఇండ్ల మధ్య అవతల లింగమయ్య రస్తా గురించి భారీ ఎత్తున సమస్య ఉన్నది. దాదాపు జయనాగేశ్వరరెడ్డి గారు చెప్పి 6 నెలల కాలంలోనే ఆ సమస్య మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా మీరు తీసేసేయండి అని చెప్పినాడు. ఎన్ని కుటుంబాలకు వెలిగించినాడు ఆయన. ఎందుకంటే ఎట్టి బస్సుల వాళ్ళకి ఎక్కడ కూడా నడచడానికి ఛాన్స్ లేదు, అది తప్పితే. అట్లాంటి ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని ఆ రస్తాను ఓపెన్ చేయడం జరిగింది. మన బివి జయనాగేశ్వరరెడ్డి గారికి వీరు ఎంతో రుణపడి ఉన్నారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నేను.